my dear student. Good morning everyone. Today I discuss about non-exact differential equations. Non-exact differential equation. So this is called a method 1. The equation is the form. The equation is m dx plus n dy. That is equal to 0. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది మనకు mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఎగ్జాక్ట్ అనేది మనం ఆల్రెడీగా మనం చేసాము. సో నెక్స్ట్ ప్రజెంట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ అంటే ఏమి? dx కోఎఫిషియంట్ m, dy కోఎఫిషియంట్ n. సో dx కోఎఫిషియంట్ విత్ రెస్పెక్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ x అనే దాన్ని dx కోఎఫిషియంట్ని విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. అంటే ∂m/∂y దాట్ ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x. అంటే dx పక్కన కోఎఫిషియంట్ని ఏం చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. dy కోఎఫిషియంట్ని విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఎప్పుడైతే ఇవి నాట్ ఈక్వల్ అవుతాయో, అంటే నాట్ ఈక్వల్ అవుతుందో, దిస్ ఇచ్చిన ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్. ఓకే. సో తర్వాత మనం ఏం చేయాలి, హౌ టు సాల్వ్ ద గివన్ ప్రాబ్లం. సో మనం ఇచ్చిన వెంటనే మనం ఏం చేయాలి, నాన్ ఎగ్జాక్ట్ అయితే డిగ్రీ అనేది చూసుకోవాలి. డిగ్రీ అనేది ఏం చేయాలి, ఇక్కడ దీనిలో డిగ్రీ ఎంత అయితే ఉందో ఇక్కడ కూడా డిగ్రీ అనేది అదే విధంగా ఉండాలి. అంటే ఇక్కడ ఏమి mn అనేటివి ఏమంటే ఏమి, ఇక్కడ m, n అనే టర్మ్స్ ఏమంటే mలో x, y ఉంటాయి. వేర్ m అనేది x, y ఉంటుంది, yలో nలో కూడా x, mలో x, y ఉంటుంది, nలో కూడా x, y ఉంటుంది. సో డిగ్రీ అనేది మనకు ఇక్కడ సేమ్ డిగ్రీ ఉంటుంది. ఇక్కడ n అంటే 1, 2, 3 అప్ టు సో ఆన్. అలాగా సేమ్ డిగ్రీ అనేది ఉన్నట్లయితే ఇక్కడ nలో డిగ్రీ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అదే సేమ్ డిగ్రీ ఉంటే అది మెథడ్ 1 అని మరి గుర్తుపెట్టుకోవాలి. ఏమిది? మెథడ్ 1. దెన్ ఆఫ్టర్ హౌ టు సాల్వ్. ఓకే. తర్వాత ఏం చేయాలి, డివైడ్ చేసుకోవాలి. అంటే ఏమి, m dx ప్లస్ n dy డివైడెడ్ బై mx ప్లస్ ny. ఏం చేసుకోవాలి, mx ప్లస్ ny చేసుకోవాలి. mx ప్లస్ nyతో డివైడ్ చేయాలి. దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. mx ప్లస్ ny మనం డివైడ్ చేస్తే మనకు అది ఎగ్జాక్ట్లీకి వస్తుంది. అంటే ఏమొస్తుంది మనకు, m dx హోల్ డివైడెడ్ బై mx ప్లస్ ny ప్లస్ n బై mx ప్లస్ ny dy దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. ఇది ఎగ్జాక్ట్లీకి కన్వర్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఇదంతా మనం ఏమనుకుందామంటే నెక్స్ట్ చూడండి, ఇదంతా m/mx ప్లస్ nyని m1 అనుకుందాం dx. ఇది n/mx ప్లస్ nyని n1 అనుకుందాం dy. దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో కాబట్టి ఇప్పుడు m1 dx ప్లస్ n1 dy. సో ఏమవుతాయి విత్ రెస్పెక్ట్ టు, మరి ఇది ఎగ్జాక్ట్ అవ్వాలి. ఎగ్జాక్ట్ కావాలంటే ఏం చేస్తాం, దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ dy కోఎఫిషియంట్ని విత్ రెస్పెక్ట్ టు x చేయాలి, దీన్ని డివైడ్ చేయాలి. సో కాబట్టి ∂m1/∂y దట్ ఈజ్ ఈక్వల్ టు ∂n1/∂x. బోత్ ఆర్ ఈక్వల్ అవుతాయి. ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో ఈ ఈక్వేషన్ అనేది ఏమవుతుంది, ఈజ్ ఎగ్జాక్ట్. సో m1 dx ప్లస్ n1 dy 0 ఈజ్ ఎగ్జాక్ట్. ఓకే. తర్వాత ఏం చేస్తాం, m1 dx ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ అనేది ఫాలో అయిపోతాం. m dx అంటే m1 dx, n1 నాట్ కంటైనింగ్ x. ఎక్స్తో రిలేషన్ లేని టర్మ్, ఓన్లీ y టర్మ్ ఏదైతే ఉందో దాన్ని విత్ రెస్పెక్ట్ టు y చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు సి. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ అనమాట. సో మెథడ్ 1లో మనకు ఎగ్జాక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. ఎగ్జాక్ట్
మెథడ్ 1 అంటే ఏమి, డో ఎం బై డో గివన్ ఈక్వేషన్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై నాట్ ఈక్వల్ టు అవుతుంది. దాన్ని ఈజ్ నాన్ ఎగ్జాక్ట్, నాన్ ఎగ్జాక్ట్. ఓకే, నాట్ ఎగ్జాక్ట్. ఓకే, సో వేర్ ఎం ఇక్కడ డిగ్రీ అనేది మనకి ఈక్వల్గా ఉన్నట్లయితే ఇది మెథడ్ 1 లాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎంఎక్స్ ప్లస్ ఎన్వైతో డివైడ్ చేయాలి. ఎం అంటే మనకి గివన్ ప్రాబ్లం ఏదైతే ఇస్తాడో అది, దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేయండి, దీన్ని వైతో మల్టిప్లై చేసి దాంతో డివైడ్ చేస్తారు, మళ్ళీ సపరేట్ చేసుకుంటారు. ఇదంతా M1 అనుకుంటారు డిఎక్స్, ఇదంతా N1 అనుకుంటారు. మళ్ళీ ఈ రెండు పార్షియల్ డెరివేటివ్ చేసినట్లయితే డో M1 బై డో వై దట్ ఈజ్ ఈక్వల్ టు డో N1 బై డో ఎక్స్ ఈక్వల్ అయితే మనకి ఏమవుతుంది, ఇది గివన్ ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఏం చేస్తాము మనం, M1 dx ప్లస్ N1 అనే టర్మ్స్లో ఓన్లీ వై టర్మ్స్ మాత్రమే తీసుకుంటాం. వై టర్మ్స్ కానీ లేదా ఏదైనా కాన్స్టెంట్స్ కానీ తీసుకొని ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. సో ఐ విల్ go for one example problem. You see the one of the example problem. So solve minus x square y dx plus x cube y cube dy is equal to 0. X cube y cube is equal to 0. ఓకే, సో ఫస్ట్ మనకు dx పక్కన దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఏమనుకోవాలి మనం, m అనుకుంటాం. సో m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ వై, n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. ఓకే, సో ఇది నాన్ ఎగ్జాక్టే కాదా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, డో ఎం బై డో వై చేస్తున్నాం, డో ఎం బై డో వై. సో వైని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఇక్కడ వైన్ అనే దాన్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది మనకు 1 అవుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది మనకు, మైనస్ ఎక్స్ స్క్వేర్. అదేవిధంగా డో ఎన్ బై డో ఎక్స్ చేయండి, డో ఎన్ బై డో ఎక్స్, ఎక్స్ క్యూబ్ చేస్తే ఏమొస్తుంది మనకు 3x స్క్వేర్ వస్తుంది. విత్ రెస్పెక్ట్ ఎన్లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తారు, ఎంలో విత్ రెస్పెక్ట్ టు వై చేస్తారు. సో ఈ రెండు ఈక్వల్ అయినాయి మనకు కాలేదు కాబట్టి డో ఎం బై డో వై నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్, ఓకే. తర్వాత ఏం కనుక్కోవాలి చూడండి, డిగ్రీ అనేది ఇది మెథడ్ 1 మెథడ్ 2 ఇట్లా మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్లో ఇది మెథడ్ 1 కాదా కనుక్కోవాలనుకుంటే చూడండి, ఇక్కడ ఎక్స్లో 2 ఉన్నాయి, వై ఎంత ఉంది, ఇది ఒక టర్మ్ అంటే ఎక్స్ స్క్వేర్లో అంటే ఎక్స్ స్క్వేర్ అంటే 2 టర్మ్స్ అనమాట, ఇది ఒక టర్మ్ అంటే 3 టర్మ్స్ అవుతుంది. చూడండి ఇక్కడ కూడా ఇది 3 టర్మ్సే, ఇది 3 టర్మ్సే. సో ఇది మెథడ్ 1 అనమాట. ఏమిది మెథడ్ 1 ఈజ్ మెథడ్ 1. ఇది మనకు మెథడ్ 1 అని తెలిసింది. ఓకే, సో ఇక్కడ ఎన్ని టర్మ్స్ అయితే ఉంటాయి అన్ని టర్మ్స్ ఇక్కడ ఉండాలి, అక్కడ ఉంటే అది మెథడ్ 1 కిందకి వస్తుంది. అప్పుడు తర్వాత ఏం చేయాలి మనము, ఎంఎక్స్ ప్లస్ ఎన్వై ఫైండ్ అవుట్ చేయాలి. ఎం అంటే ఏమి, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ వై, ఎంఎక్స్ ప్లస్ ఎన్వై that is equal to minus x cube y plus x into x square x cube y plus y power 4 plus x cube y minus x cube y cancel ఏమొచ్చింది మనకు y power 4. ఓకే, సో ఇక్కడ y power 4తో గివన్ ప్రాబ్లమ్ని డివైడ్ చేసుకోవాలి. ఏం చేస్తాం, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ని డివైడ్ చేయండి. ఏమొస్తుంది, ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ బై వై పవర్ 4తో డివైడ్ చేస్తున్నాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై వై పవర్ 4 బై వై పవర్ 4 సపరేట్ చేసుకున్నాం టు డివై దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, చిన్న ప్రాబ్లంతో ఏం చేయాలి, ఏదైతే వస్తుందో దాంతో డివైడ్ చేసుకుంటే ఇది ఎగ్జాక్ట్లీ కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వై క్యాన్సిల్ అవుతుందా, చూడండి మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్ డిఎక్స్ ప్లస్ ఇదేమొస్తుంది మనకు ఎక్స్ క్యూబ్ బై వై పవర్ 4 ప్లస్ 1 బై వై డివై దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇదంతా M1 అనుకున్నట్లయితే చూడండి, ఇక్కడ M1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్. ఓకే, ఇది N1 అనుకున్నట్లయితే ఎక్స్ క్యూబ్ బై వై పవర్ 4 ప్లస్ 1 బై వై. ఓకే,
సో మనకు విత్ రెస్పెక్ట్ చూడండి ఇక్కడ విత్ రెస్పెక్ట్ నేను ఏం చేయాలి డిఎక్స్ పక్కన ఉన్నదాన్ని విత్ రెస్పెక్ట్ వై చేయాలి. సో వై క్యూబ్ని చేసి ఏమొస్తుంది మనకు వై క్యూబ్ 1/y క్యూబ్ని చేసి ఏమొస్తుంది దీని ఈ విధంగా రాసుకోవచ్చా m1 = -x² y⁻³ రాసుకోవచ్చు. ఓకే సో డో m1/y -3కి రాస్తే ప్లస్ అవుతుంది 3x² y⁻4 అవుతుంది n × x⁻n-1. అదేవిధంగా ఇది ఏం చేస్తాం డో n/x చేయండి ఎక్స్ క్యూబ్ని చేస్తే ఏమొస్తుంది మనకు 3x² y⁴. ఇక్కడ y అనేది కాన్స్టెంట్ కాబట్టి 0. సో ఇది నేను రాసుకోవచ్చు మనము 3x² y⁴. ఇదేం రాసుకోవచ్చు 3x² y⁴. సో ఈక్వల్ అయినాయా ఏమైంది మనకి ఈక్వల్ అయిందా లేదా సో బోత్ ఆర్ ఈక్వల్. సో మనకి ఈక్వేషన్ ఏమైంది ఈజ్ ఎగ్జాక్ట్లీ కన్వర్ట్ అయింది. ఇక్కడ ఏమి డో m1/y డో n/x ఈక్వల్ అయింది. సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏం చేస్తాం ఇంక ఎగ్జాక్ట్ మనకు సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని చేస్తే సరిపోతుంది. ఇంకేమిది ఇంటిగ్రల్ m అంటే ఏమి ఇక్కడ -x² y³ dx నాట్ కంటైనింగ్ ఎక్స్ అంటే ఏమి ఎక్స్తో కనెక్షన్ ఉన్న టర్మ్ నెగ్లెక్ట్ చేయండి ఓన్లీ y టర్మ్ మాత్రమే తీసుకోవాలి 1/y దట్ dy దట్ = c. సో x² ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకి x³ 3 ప్లస్ 1/y అంటే ఏమి ఇక్కడ log y దట్ = c. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ గివన్ ప్రాబ్లం. ఓకే నాన్ ఎగ్జాక్ట్ అంటే మనం ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే నాన్ ఎగ్జాక్ట్ అంటే ప్రాబ్లమ్స్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ సాల్వ్ y - x dy/dx దట్ x + y dy/dx ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము mdx + ndy కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి ఇక్కడ ఓకే చూడండి y - x dy/dx -y dy/dx దట్ x. ఓకే దీనిలో dy/dx కామన్ అవుట్ చేయండి y - x - y ప్లస్ dy/dx దట్ x. ఓకే సో ఈ టర్మ్ అంతా ట్రాన్స్ఫర్ చేయండి. ఇది y - x దట్ x + y dy/dx dy/dx. సో క్రాస్ మల్టిప్లికేషన్ y - x dx that x + y dy. Okay x + y dy y - x dx minus x + y dy that = 0. ఓకే ఈ టర్మ్ అనేది లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసాం. సో ఇంకేముంది ఇక్కడ m y - x n -x -y. సో ఈక్వల్ అవుతాయో లేదో చెక్ చేద్దాం. సో డో m/y డో y విత్ రెస్పెక్ట్ టు y చేయండి. y చేస్తే 1 అవుతుంది. ఇక్కడ ఏమిది డో n/x చేయండి. xని చేస్తే 1 ఎందుకంటే n ట్రాన్స్ఫార్మ్ ఏం చేయాలి విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. దిస్ ఈజ్ y చేయాలి. ఓకే xని చేస్తే 1 అవుతే -1 వస్తుంది. సో నాట్ ఈక్వల్. సో డో m/y డో y నాట్ ఈక్వల్ టు డో n/x డో n/x. సో ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ is not exact. Then after we finding mx plus ny ఇది ఫైండ్ అవుట్ చేయాలి. mx m అంటే మనకు ఆల్రెడీగా తెలుసు ఇక్కడ y - x × x ప్లస్ n అంటే -x - y × y
ఓకే, దిస్ ఈజ్ ద ఎంఎక్స్ ప్లస్ ఎన్వై. ఓకే, సో ఏమొస్తుంది మనకు XY మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ XY మైనస్ వై స్క్వేర్ ఎంఎక్స్ ప్లస్ ఎన్వై ప్లస్ XY మైనస్ XY క్యాన్సిల్, ఇంక ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. దీంతో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని డివైడ్ చేయండి. అంటే ఈ ప్రాబ్లం ఉంది కదా, దీన్ని డివైడ్ చేస్తాం. ఏమొస్తుంది మనకు y మైనస్ ఎక్స్ dx బై మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ dy దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీంతో డివైడ్ చేసాం. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం, దీంట్లో మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీస్తే క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్. దీనిలో కూడా మైనస్ కామన్ తీసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివై. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం, సపరేట్ చేస్తాం. చూడండి, ఇక్కడ మనకు ఎక్స్తో వై టర్మ్కి లింక్ ఉంది. సో కాబట్టి దిస్ ఈజ్ నెగ్లెక్టెడ్, యూ టేక్ ఓన్లీ దిస్. ఎందుకంటే నాట్ కంటైనింగ్ ఎక్స్ కదా, ఎక్స్తో కనెక్షన్ లేని టర్మ్స్ మాత్రమే తీసుకోవాలి. సపరేట్ చేసినట్లయితే ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సపరేట్ చేయండి. ఇక్కడ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివై దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సపరేట్ చేసుకున్నాం. ఇంకేం చేయాలి, ఇంటిగ్రల్ ఎం ఈక్వల్ అవుతాయి. ఇంకా ప్రతిసారి చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీకి వచ్చేసింది. సో కాబట్టి దీనికి ఏం చేస్తాం, ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్. అంటే ఇవి 2 టర్మ్స్ ఉన్నాయి. దీంట్లో నాట్ కంటైనింగ్ ఎక్స్. సో వైకి ఎక్స్తో కనెక్షన్ ఉంది. ఇక్కడ ఎక్స్ బై ఉంది కదా. ఓకే, ఎక్స్తో మల్టిప్లై చేసినా లేదా డివిజన్ చేసినా మనకు ఇక్కడ వైకి ఎక్స్తో లింక్ ఉంది కాబట్టి నెగ్లెక్టెడ్. ఇక్కడ కూడా వై టర్మ్కి ఎక్స్తో లింక్ ఉంది కాబట్టి నెగ్లెక్టెడ్. సో కాబట్టి ఈజ్ ఈక్వల్ టు సి. చూడండి, ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ ఏమి ఇక్కడ మనకు ఎక్స్. చూడండి, డినామినేటర్ని డెరివేటివ్ చేస్తే న్యూమినేటర్ వస్తుంది కాబట్టి జస్ట్ 2 తక్కువ ఉంది కాబట్టి జస్ట్ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. మనకు ఆల్రెడీగా తెలుసు ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, log f of x minus y is the constant because here integrating with respect to x కాబట్టి ఇది ఎలా ఉంది, f dash x by f of x లాగా ఉంది కాబట్టి log f of x అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. చూడండి, ఇక్కడ మనకి ఎలా ఉంది, ఇది y is the constant కామన్ అవుట్, దాన్ని కామన్ తీసేసాం. 1 by x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ లాగా ఉంది కాబట్టి 1 by a tan ఇన్వర్స్ x by a అంటే ఇక్కడ ఏమి y టర్మ్, ఎందుకంటే ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి. ఓకే, సో వై క్యాన్సిల్ అవుతుంది. 1/2 లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ బై వై దట్ ఈజ్ ఈక్వల్ టు సి. ఈ విధంగా మనం నాన్ ఎగ్జాక్ట్ అనేది ఈ మెథడ్ ఈ విధంగా చేసుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ నాన్ ఎగ్జాక్ట్ మెథడ్ 2. మెథడ్ 2కి వెళ్ళిపోతాను. ఈ మెథడ్ 1 పైన మీరు ప్రాబ్లమ్స్ అనేటివి ట్రై చేసుకోండి. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. ఐ విల్ గో ఫర్ మెథడ్ నాన్ ఎగ్జాక్ట్ మెథడ్ 2.